హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో ఇంకోటి, ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి అయినా, వివాహానికి సంబంధించి అయినా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఏదైనా సమస్య ఉంటే, నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి, ఫైనాన్షియల్ గ్రోత్కు సంబంధించి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. ఓకేనా? ఒక నమ్మకంతో చేయండి, ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయకండి. పాజిటివ్ ఫీలింగ్తో చేయండి, నమ్మకంతో చేయండి. డెఫినెట్గా మీ కోరికలు నెరవేరుతాయి. ఓకేనా? ఓకే. సో అంటే పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ మీరు లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఒక ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు. అట్లేం లేదు. ఓకేనా? ఓకే. సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వీడియో వచ్చేసి మరి థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య అసలు ఏం జరుగుతుంది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్కి అంటే థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య సిచ్యువేషన్ ఏంటి, అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో మొన్న ఎవరో కామెంట్లో పెట్టారు, సార్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ చెప్తారా అని. ఖచ్చితంగా చెప్తాను, అట్లేం లేదు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. మంచి మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉంటాయి, రీయూనియన్ టెక్నిక్స్ ఉంటాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి. ఓకేనా? సరే. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి, యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఉండండి, యూనివర్స్ కనెక్ట్ అయి ఉండండి ప్రతిరోజు కూడా. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ ఓన్లీ నేను ఎనర్జీస్ మాత్రమే రివ్యూ చేస్తాను, సిచ్యువేషన్స్ మాత్రం మీరే చూసుకోవాలి. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. ఓ మై గాడ్, ఫస్ట్ స్టక్ ఎనర్జీ కార్డ్ వచ్చేసింది. 6 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సన్ కార్డ్ అండ్ ఓకే, ఈ ఒక్క కార్డ్ తీసుకుంటాను. సో ద సన్ కార్డ్ యాక్షన్ కార్డ్, ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అన్నమాట. సరే, మీ పార్ట్నర్ మరి థర్డ్ పార్టీ గురించి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మనం చూద్దాం. సో ఇక్కడైతే ఖచ్చితంగా ఈ ఎనర్జీస్ చూస్తుంటే ఇక్కడ అంటే థర్డ్ పార్టీకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకొని థర్డ్ పార్టీ వైపుకి అయితే వెళ్ళారు. అంటే థర్డ్ పార్టీ వైపు ఎక్కువ డెడికేషన్ చూపారు, 100% ఎఫర్ట్ థర్డ్ పార్టీ వైపే పెట్టారనేది కనబడుతుంది. థర్డ్ పార్టీకి అంతగా అడిక్ట్ అయిపోయారు. అంటే థర్డ్ పార్టీ కోసం ఏదైనా చేయొచ్చు అని ఒక బ్యాండ్ స్టెప్ తీసుకొని వెళ్ళారనేది ఇక్కడ కనబడుతుంది. సరే, ఇక్కడ నేను చెప్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేని వాళ్ళకు ఈ వీడియో వర్తించదు. దయచేసి మీరు ఎట్లాంటివి బలవంతంగా ఊహించుకోవద్దు, సరేనా? ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యూవర్స్ హూ ఆర్ ఇన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, సో ఈ రీడింగ్ మీకోసమే, వాళ్ళకే ఇది వర్తిస్తుంది. ఎవరికైతే థర్డ్ పర్సన్ లేదో మీరు బలవంతంగా ఊహించుకోవద్దు, సరేనా? ఓకే. సరే, ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్కి ఫ్యామిలీ ఉండొచ్చు, అదర్ పర్సన్ ఫ్రెండ్స్ ఉండొచ్చు.
సిచ్యువేషన్ ఏదైనా ఉండవచ్చు, అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉండవచ్చు. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఓన్లీ రొమాంటిక్ పార్ట్నర్ మాత్రమే కాదు. సో ఫ్యామిలీలో ఒక పర్సన్ కూడా అయి ఉండవచ్చు. ఓకేనా. ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు, మరొక వైపు ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడండి, ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు, మరొక వైపు రీయూనియన్ కూడా చేసుకున్నారు వీళ్ళు. సో ఎనర్జీస్ కొంచెం టిపికల్గా ఉన్నాయి. అంటే ఒక బ్లైండ్ స్టెప్ తీసుకోవడానికి మరొక వైపు గొడవలు పెట్టుకుంటున్నారు. ఇద్దరు కూడా లైఫ్లో అంటే ఉండొచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో ఒకరి విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, ఇంకొకరి విషయంలో హ్యాపీనెస్కి పోతే అంటే మీ విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అంటే థర్డ్ పర్సన్తో బ్లైండ్గా స్టెప్ తీసుకున్నారు, అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు అనేది అయితే ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది. అంటే వీళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ కనిపిస్తుంది, వాళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ కనిపిస్తుంది, అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. కాకపోతే అందులో కూడా కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి గురించి. ఓవరాల్గా ఎలా ఉంది అంటే ఆ రియలైజేషన్ ఏంటి, ఏం చూసుకొని వెళ్ళారు థర్డ్ పర్సన్ దగ్గరికి. ఓకేనా. అంటే ఆ రియలైజేషన్ ఏంటి మరి అసలు చూడండి, ఏం చూసుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. థర్డ్ పర్సన్ దగ్గరికి ఫ్యామిలీ అయితే ఒక విధంగా చెప్తాను, అంటే రెండు విధాలుగా చెప్తాను. ఫ్యామిలీ అయితే ఎలా ఉంది, థర్డ్ పర్సన్ అయితే ఎలా, ఫ్యామిలీ అయితే ఎలా, థర్డ్ పర్సన్ అయితే అనేది రెండు విధాలుగా చెప్తాను. సో సిచ్యువేషన్ అయితే వెరీ క్లియర్గా ఉంది. మీ మధ్యలో గొడవలు జరగడానికి కారణం లేదంటే సో మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఆ డిస్టర్బెన్సెస్కి రీజన్ ఇది గతంలో జరిగింది. గతం ఎప్పుడైనా కావచ్చు, నిన్నటి వరకు కూడా గతమే, పాస్టే. సో డిస్టర్బెన్సెస్ వల్ల థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు అనేది కనబడుతుంది. డెఫినెట్గా ఇక్కడ డిస్టర్బెన్సెస్ వల్లనే థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు అనేది కనబడుతుంది. సో బ్లైండ్గా లేదంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి, వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి, వాళ్ళ వైపు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి మీతో గొడవ పెట్టుకున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటైతే కనబడుతుంది డెఫినెట్గా. సో అంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు, లేదా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి మీతో గొడవలు జరిగాయి అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది. చూడండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి మీ పార్ట్నర్. ప్రతిసారి థర్డ్ పార్టీ నన్ను బాగా చూసుకుంటాడు, థర్డ్ పార్టీ నా జీవితంలో ఒక హ్యాపీనెస్ని తీసుకురాగలడు, ఒక కేరింగ్ ఎమోషన్ చూపించగలడు. సో ఇట్లాంటి రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు, లేదా వాళ్ళ లైఫ్లో వెళ్ళడానికి మీతో గొడవలు జరిగాయి. అది మీరు రీజన్ కాకపోవచ్చు ఆల్వేస్, కానీ గొడవలు, డిస్టర్బెన్సెస్ లేదంటే గొడవలు ఇవైతే జరిగాయి మీ వైపు. అండ్ ఆ తర్వాత వాళ్ళు థర్డ్ పర్సన్కి కనెక్ట్ అయ్యారు. అంటే వీళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళే నాకు ఒక కరెక్ట్ పర్సన్, ఒక కరెక్ట్ కంపాటబిలిటీ. సో వీళ్ళు నాకు ఇంత కావాలనుకుంటున్నారు, వీళ్ళకు డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది ఈ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో. ఇది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ విషయంలోనైనా. అంటే నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా, నన్ను ఇంత కావాలనుకుంటున్నారు, వీళ్ళ కోసం ఉండాలి నేను, వీళ్ళ కోసం నిలబడాలి నేను, వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, వీళ్ళ గురించి ఆలోచించాలనిపించింది వాళ్ళకి. సో వాళ్ళతో బ్లైండ్ స్టెప్ తీసుకొని ఈ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో. కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని అంటే వాళ్ళ విషయంలో ఒక బ్లైండ్ స్టెప్ తీసుకొని ఆ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో అన్నట్టుగా కనిపిస్తుంది ఎనర్జీ. కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని రియలైజేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది ఏంటంటే మ్యారీడ్ ఈ పర్సన్ లేదంటే మ్యారేజ్ విషయంలో కూడా జరిగాయి గొడవలు, ఈ రెండింటిలో ఏదో ఒకటి. అంటే మీతో గొడవలు, అవతల బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకున్నారు థర్డ్ పార్టీతో మ్యారేజ్ విషయంలో అనేది కనబడుతుంది ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో సపరేట్లీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సపరేట్లీ మ్యారీడ్ అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పిందే అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది, లేదంటే మ్యారేజ్ రీజన్గా కనిపిస్తుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్టం కోసం, థర్డ్ పార్టీని పొందడం కోసం నేను ఏదైనా చేయాలి వాళ్ళ కోసం. ఇంకా థర్డ్ పర్సన్ అంటే ఇష్టం ఉంది, ట్రస్ట్ కనిపిస్తుంది వాళ్ళపైన మీ పార్ట్నర్కి. కొంతమందికి ఇది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అందరికీ కాదు. ఓకేనా. సరే, నేను రాశుల పరంగా కూడా చెప్తాను. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. సో యారీస్,
లియో, సాగిటేరియస్, తెలుగులో కూడా చెప్తాను. మేషన్, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూడండి, ఇంకొంతమందికి ఇక్కడ కొంతమంది విషయంలో ఇక్కడ సేమ్ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకో కొంతమందికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఎంత డీప్గా కన్వే చేశారంటే, ఇష్టపడే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ అయి ఉండవచ్చు, లేదా వాళ్ళ బయట పర్సన్ అయినా అయి ఉండవచ్చు. వీళ్ళు ఎంత కన్వే చేశారంటే ప్రేమ పొంగించేశారు మొత్తం వాళ్ళపైన చూపించడం. అది నిజంగా యాక్టింగ్గా లేకపోతే నిజంగా ఉందా అనేది ప్రక్కన పెడితే ఎంత లెవెల్లో చూపించారంటే, ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఒక బ్లైండ్గా స్టెప్ తీసుకొని ఏదైతే అది అయింది, సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రాంగ్గా వీళ్ళ కోసమే ఉండాలి, వీళ్ళ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను, లేదంటే వీళ్ళ కోసం నేను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దాటుకుంటాను అనేటటువంటి ఎనర్జీలో ఉన్నారన్నమాట. అంటే ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు థర్డ్ పార్టీ విషయంలో. అంటే ఇలాంటి డెడికేషన్, అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, ఇలా థర్డ్ పార్టీ మీద ఉన్న డెడికేషన్ నా మీద ఎందుకు లేదు అనేటటువంటి ఆలోచనలు మీకు కూడా ఉన్నాయి. ఇలాంటి డెడికేషన్ నా వైపు ఎందుకు లేదు అనేది 100% మీకు అనిపిస్తుంది. అంటే థర్డ్ పార్టీ విషయంలో ఎంత డెడికేషన్ కనిపిస్తుంది, ఎంతో ఒక మానసిక ధైర్యాన్ని నింపుకున్నారు, చాలా ధైర్యంగా ఒక స్టెప్ తీసుకున్నారు, వాళ్ళు చాలా చేంజ్ అయిపోయారు, వాళ్ళకే ఒక రియలైజేషన్ వస్తుంది, నేను చేంజ్ అయిపోయాను థర్డ్ పార్టీ విషయంలో, నాలో చేంజ్ వచ్చిందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది, నాలో ఈ చేంజ్ ఏంటి అని. అండ్ ఏదైనా చేయాలి వీళ్ళ కోసం అనేది ఫీలింగ్స్ వస్తుంది, అంటే ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్స్ అన్నమాట. అంటే థర్డ్ పార్టీకి అంత అడిక్ట్ అయిపోయారండి, మామూలుగా కాదు. సరే నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ ఏంటంటే, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి చాలా చాలా అడిక్ట్ అయిపోయారు. చూద్దాం మరి ముందు ముందు ఎనర్జీస్ ఎట్లా ఉంటాయో. మరి మీ వైపుకు అంటే నేను వాళ్ళలో ఏమైనా రియలైజేషన్ వచ్చి మీకు అపాలజీ చెప్పి మళ్ళీ నేను చేసింది తప్పే అని ఒప్పుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా మనం ఇంకా రీడింగ్ చేద్దాం, ఎనర్జీస్ చూద్దాం మనం ఇంకా. చూడండి మొత్తానికైతే వాళ్ళకైతే అడిక్ట్ అయిపోయారు అనే ఎనర్జీ అయితే చూపిస్తుంది. సో ఇంకా వచ్చేసి అందుకనే ఇక్కడ ఏంటంటే మీకు అనిపిస్తుంది, ఇక్కడ నా విషయంలో ఎందుకు ఇలా గొడవలు పడ్డారు, నా విషయంలో ఎందుకు ఇంత డెడికేషన్ అడిక్షన్ లేదు, నా విషయంలో ఇంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు లేదు, స్ట్రాంగ్ అడిక్షన్ ఎందుకు లేదు, కొంచెం నేను ఏదైనా అడిగితే గొడవలు, చూడండి గొడవలు. ఓకేనా. సో ఇక్కడ నెంబర్ 5 కనిపిస్తుంది. ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేట్ కావచ్చు, మీ ఇద్దరు ఎవరిదో ఒక డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. సో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు సంబంధించిన డేట్ అయినా ఉండొచ్చు. సో అంటే కొంచెం మీరు ఏదైనా మాట్లాడితే గొడవలు పెట్టుకున్నారు, మరి థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేది మీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. థర్డ్ పార్టీ ఏమన్నా పడతారు, థర్డ్ పార్టీ చీటింగ్ ఎనర్జీలో ఉంచినా కూడా వాళ్ళు ఆ ఎనర్జీలో ఉండిపోతారు. కానీ నేను ఏదైనా మాట అంటే పడరు అనేది ఇక్కడ మీకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఉంది. థర్డ్ పార్టీ ఏమైనా పడతారు, కానీ మీరు ఏదైనా అంటే పడరు, వాళ్ళ వెంటే ఉంటారు. నా దగ్గర ఎందుకు ఇలా గొడవలు పడతారు అనేది అనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గర కూడా గొడవలు లేవా అంటే వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. కానీ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారనేది అయితే కనబడుతుంది. సో కొంచెం ఎక్కువగా ఇష్టం ఫీలింగ్ చూపిస్తున్నారు వాళ్ళ మీద. సంథింగ్ ఇక్కడ ఏదో బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ ఎనర్జీ లాంటివి కూడా ఉన్నాయండి డెఫినెట్గా. చూడండి కానీ మీ ఏదో ఒక అపరాధం అయితే కనిపిస్తుంది, ఏదో ఒక అపార్థం. అంటే మీ విషయంలో ఏదో తప్పు చేశాననే రిగ్రెషన్ ఉంది, చూసారా. మీ విషయంలో మీరు చాలా వరకు ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు మీరు మీ పార్ట్నర్కి, కానీ అది మర్చిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళలో ఇప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది, వాటినే ఇప్పుడు వీళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. సో పాస్ట్లో మీరు ఫైనాన్షియల్గా వీళ్ళు సపోర్ట్ చేసిన దానికి మీరు కేరింగ్ ఎమోషన్ చూపించినటువంటి సందర్భాలు గుర్తొస్తున్నాయి. ఏదో ఒక అపార్థం కనిపిస్తుంది, మీ విషయంలో ఏదో తప్పు చేశారు మీ విషయంలో అని బాధపడుతున్నారు. వాళ్ళకి థర్డ్ పార్టీ విషయంలో డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఒక థర్డ్ పార్టీ విషయంలో ఒక రొమాంటిక్ ఫీలింగ్స్, ఒక డీప్ అట్రాక్షన్ మాత్రమే ఉంది తప్ప ఒక లవ్ అనేది లేదు. కానీ డీప్ లవ్ ఏదైనా ఉంది అంటే అది మీ మీదే అనేది కనపడుతుంది, చూసారా ఎనర్జీస్. సో మొత్తానికి చూడండి, సన్ కార్డ్, యాక్షన్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. వీళ్ళకి ఏదైనా సరే మీతోనే ఒక సక్సెస్ ఉంది, మీతోనే ఒక ఆనందం, మీతోనే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, మీతోనే నాకు ఒక లైఫ్ జర్నీ హ్యాపీగా ఉంటుంది.
ఒక హ్యాపీ ఫ్యామిలీగా మీతో మాత్రమే నేను లీడ్ చేయగలను. సో నాకు మీపైనే లవ్ ఉంది, మిమ్మల్ని నేను డీప్ లవ్ చేస్తున్నాను, ఈ రిలేషన్ నాకు కావాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, ఈ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్తాను, మీపైన నాకు ఒక లవ్ అనేది ఉంది. నేను మీకు అడిక్ట్ అయిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను మీకు అడిక్ట్ అయిపోవాలనుకుంటున్నారు, మీ రిలేషన్లోకి నేను మళ్ళీ రావాలని అనుకుంటున్నారు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, గివప్ చేయొద్దు అని అంటున్నారు ఇప్పుడు వీళ్ళు. సూపర్, వెరీ గుడ్. సో ఇదండి ఎనర్జీస్ వచ్చేసి, ఎవరు ఎనర్జీస్ చూసుకోండి, సరేనా? ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.